హలో ఎవ్రీవన్, నేను మీ కనసీమ అమ్మాయి సత్యగారి. వెల్కమ్ టు సత్యగారి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం అండి. గైస్, ఈరోజు ఏంటి మమ్మీ ఈరోజు స్పెషల్? ఇవాళ సూర్యుడు పుట్టినరోజు. ఎస్, సూర్యదేవుడి పుట్టినరోజు, అంటే రథసప్తమి అన్నమాట. ప్రత్యక్ష దైవం. ఎస్, రథసప్తమి సందర్భంగా మేము రథసప్తమి పూజ మా ఇంట్లో చాలా బాగా జరుపుకున్నామండి. చూసారా, ఇక్కడ చిక్కుడు రథం కూడా తయారు చేసాము. సూర్య భగవానుడికి చిక్కుడు అంటే చాలా ఇష్టం అండి. చిక్కుడు ఆకులు కానీ చిక్కుడు కానీ చిక్కుడు రథం కానీ ఇవన్నీ కూడా చాలా ఇష్టం అన్నమాట. సో ప్రీతికరమైనది చిక్కుడు. సో మేము చిక్కుడు ఆకుల్లో నైవేద్యం అది కూడా పెట్టాము. అండ్ అలాగే చిక్కుడు రథం కూడా చేసాము. తులసి మాతను కూడా చాలా బాగా అలంకరించి, ఇంకా అలాగే దీని గురించి చెప్పు మమ్మీ. ప్రసాదం ఆవు పాలు ఏంటంటే ఆవు పిడకల మీద మనం పొంగించుకుని 3 సార్లు అందులో బియ్యం బెల్లం వేసి చెరుకు ముక్కతో కలిపి చేసుకున్నటువంటి ప్రసాదం అన్నమాట. ఆవు పాలతో, పొంగిన పాలతో తయారు చేసామండి. ఈ ప్రసాదం కూడా స్వామివారికి, సూర్య భగవానుడికి చాలా ఇష్టమైంది అనమాట. సో ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో ఎలా చేసుకోవాలి, రథసప్తమి పూజ ఎలా చేసుకోవాలి, ఆంతర్యం ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో మేమైతే మీకు తెలియజేస్తాం అనమాట. సో మళ్ళీ మీ అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు అండి. మీరు కూడా రథసప్తమి పూజ చాలా బాగా జరుపుకున్నారని అయితే మేము అనుకుంటున్నాం. సో గాయస్, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మన పూజా కార్యక్రమాన్ని అయితే స్టార్ట్ చేద్దాం. గాయస్, మొదటిగా మనం పద్మం అనేది వేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే స్వామివారికి, సూర్య భగవానుడికి ఇష్టమైన ప్రసాదం తయారు చేయడానికి మనం ఇక్కడ పద్మం వేసుకోవాల్సి ఉంటుంది, లక్ష్మీదేవి. అండ్ అలాగే పద్మం వేసుకుని ఆవు పేడతో చేసిన పిడకలు అనేవి పేర్చుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే మనం ఇక్కడ అగ్ని వెలిగించాలన్నమాట. అగ్ని పెట్టి ఈ మంటలోనే మనం ప్రసాదం అనేది తయారు చేయాల్సి ఉంటుంది అనమాట. సో మేము ఆవు పేడ కూడా లక్ష్మీదేవితో సమానం కాబట్టి, లక్ష్మీదేవి కాబట్టి, సో ఆ ఆవు పేడతో చేసిన పిడకలన్నింటినీ కూడా పద్మంలో పేర్చుకొని మనం వాటిని వెలిగించుకోవాలన్నమాట. వన్స్ మంట అనేది వెలుగుతూ ఉండగా, మంట అనేది కొంచెం పెద్దది అవ్వాలండి. అప్పుడే మనకి కుకింగ్ చేయడానికి ప్రాపర్గా ఉంటుంది అనమాట. సో మేము ఇత్తడి చెంబు అనేది పెడుతున్నాము. ఇత్తడి చెంబుకి పసుపు కుంకుమ, పసుపు రాసుకుని నీట్గా బొట్లు అవి పెట్టుకోవాలి, కుంకుమ బొట్లు. సో నెక్స్ట్ పాలు పోసుకోవాలి. ఆవు పాలు పోసుకుని ఆవు పాలు బాగా మరిగి 3 సార్లు పొంగాలండి. సో ఇలా పొంగేటప్పుడు మనం సూర్య భగవాను తలుచుకోవాల్సి ఉంటుంది అనమాట. సో చూసారా, ఇక్కడ మనకి పాలు అనేవి వేడవుతున్నాయి. వేడైనప్పుడు ఇలా పొగ అనేది వస్తుంది అనమాట. చాలా మంచిదండి. యాక్చువల్గా ఈ పరమాన్న ప్రసాదం, ఇలా తయారు చేసిన ప్రసాదం స్వామివారికి అయితే చాలా ఇష్టం అనమాట. మీరు మస్ట్ అండ్ షుడ్ తయారు చేసుకోవాల్సిన ప్రసాదం అండి ఇది. సో చూసారా, మాకు పొగ అయితే వస్తుంది. పాలు మరగడం అయితే స్టార్ట్ అయ్యాయి. వన్స్ మరిగిన తర్వాత స్లోగా పొంగుతాయి. ఇవి వచ్చేసి 3 సార్లు పొంగాలండి. చూసారా, పాలు అయితే పొంగుతున్నాయి. ఇలా పొంగితేనే మనకి నెక్స్ట్ ప్రాసెస్లోకి మనం వెళ్ళడానికి ఉంటుంది. చూసారా, నాకైతే పాలు పొంగాయి. సో వన్స్ ఇలా పాలు అనేది 3 సార్లు పొంగిన తర్వాత, పొంగుతున్నప్పుడు మీరు సూర్య భగవాన్ తలుచుకోవాలండి. నెక్స్ట్ వన్స్ పాలు పొంగిన తర్వాత మనం బియ్యము, బెల్లము అండ్ అలాగే నెయ్యి ఇవన్నీ వేసుకోవాలి. బియ్యం వేసేటప్పుడు మన ఇంట్లో వాళ్ళందరినీ తలుచుకుంటా మనం వెయ్యాలట. అది కూడా ఒక సాంప్రదాయం అండి. ఎప్పుడు కూడా మనం గరిట అనేది పెట్టకూడదు. ఇలా చెరుకు గడతోనే మనం కలుపుకోవాల్సి ఉంటుందండి. సో ఇలా నీట్గా కలుపుకుంటా మనం రైస్ అనేది, బియ్యం బాగా ఉడికేలా మనం ప్రసాదం అనేది తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్వామివారికి ఎంతో ఇష్టమైన చిక్కుడు రథం అనేది తయారు చేసుకుందాము. ఈ రథం తయారు చేయడానికి మనకైతే 7 చిక్కుడుకాయలు అవసరం అవుతాయండి. సో 7 చిక్కుడుకాయలతో మనం రథం అనేది తయారు చేసుకుంటాము. సో మొదటగా 2 చిక్కుడుకాయలకి మధ్యలో ఇది కొబ్బరి ఆకులతో తీసిన ఈనెలు అంటారనమాట. వీటిని మనం యూజ్ చేసుకుంటున్నాము. ఇవి పచ్చివండి. సో ఫస్ట్ 2 చిక్కుడుకాయలకి మధ్యలో వాటిని గుచ్చి చతురస్రాకారంలో మనం బాక్స్లా తయారు చేసుకోవాలి. ఇటువంటివి 2 తయారు చేసుకోవాలన్నమాట. చూసారా, మా నాన్నగారు తయారు చేస్తున్నారు. వన్స్ ఇలా చేసిన తర్వాత మళ్ళీ మధ్యలో 4 ఇనుప పుల్లలు అనేవి మనం గుచ్చాలన్నమాట. ఇలా పచ్చిగా ఉన్న పుల్లలను మనం గుచ్చి 4 వైపులా గుచ్చుకొని నెక్స్ట్ ఇలా చతురస్రాకారంలో చేసుకున్నాం కదా, దాని పైన ఉంచాలన్నమాట. ఇది రథం తయారు చేసుకునే విధానం అండి. 7
చిక్కుడుకాయలు మాత్రమే మనం యూజ్ చేయాలన్నమాట. చూసారా? ఇలా 4 కూడా గుచ్చుకున్న తర్వాత పైన మనం చతురస్రాకారంలో చేసిన పార్ట్‌ని అతికించాలన్నమాట. వీటికి కూడా నీట్‌గా గుచ్చుకొని. సో, ఇక్కడికి మనకి ఒక స్క్వేర్‌లా తయారవుతది. ఇది రథం టైప్ అండి. సో, పై భాగం తయారు చేయడానికి సెపరేట్‌గా 3 చిక్కుడుకాయలనేవి తీసుకొని ఇప్పటికి 4 అయ్యాయి కదా! ఇవొచ్చేసి 3 చిక్కుడుకాయలు. సో, ఇలా 3 చిక్కుడుకాయలనేవి తీసుకొని వీటితో మనం అప్పర్ పార్ట్ మన రథానికి పైనుండే భాగము తయారు చేసుకోవాలి. ఎక్స్‌ట్రాగా మీరు ఇనుపులలు కావాలంటే తీసుకొని వాటిని అతికించుకోవచ్చండి. సో, ఇలా గుచ్చుకోవడం వల్ల మనకి రథం అనేది తయారవుతది. చూసారా? సో, రథం అనేది వంగిపోకుండా నీట్‌గా మీరు సెట్ చేసుకోండి. చూసారా? మనకైతే రథం రెడీ అయిపోయిందనమాట. సో, ఈలోపు వన్స్ రథం రెడీ అయిన తర్వాత మేము పూజకి కావాల్సిన సామాగ్రి అంతా కూడా తయారు చేసుకుంటున్నాము. మనకి కావాల్సిన ప్రసాదం అయితే తయారైపోయింది. అలాగే ఎంతో ఇష్టమైన స్వామివారికి ఎంతో ఇష్టమైన చిక్కుడు రథం అనేది కూడా తయారైపోయింది. నెక్స్ట్ ఇలా మనం స్వామివారిని ఉంచడానికి సూర్యభగవానుడిని ఉంచడానికి పీట అనేది తయారు చేసుకుంటున్నామనమాట. దానికి పద్మం అనేది వేశారు. అండ్ అలాగే తులసి మాతను కూడా మేము పెట్టుకున్నామండి. సో, ఇలా తులసి మాతకి గంధం రాసి కుంకుమతో బొట్లనేవి పెట్టాల్సి ఉంటదనమాట. సో, ఇంకా ఏంటంటే మాకు కావాల్సిన పళ్ళు, పూలు అన్నీ కూడా మేము తెచ్చుకున్నాము. అలాగే సూర్యభగవానుడి ప్రతిమ కూడా మీరు తెచ్చిపెట్టుకోండి. తులసి మాతను కూడా పువ్వులతో నీట్‌గా అలంకరించుకోవాలి. గాయ్స్ యాక్చువల్‌గా ఈ రథ సప్తమిని సూర్య జయంతి అని కూడా అంటారండి. అంటే ఏంటి అంటే సూర్య భగవానుడి పుట్టినరోజు అనమాట. సో, ఇది రథ సప్తమి రోజునే సూర్య భగవానుడు జన్మించారు. అండ్ అలాగే ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే సూర్యుడు ఎక్కువగా తూర్పు వైపుకి వంగి ఉంటారనమాట. మనకి ఎప్పుడు కూడా సూర్యుడు తూర్పు వైపున ఉదయించి పడమర వైపున అస్తమిస్తారు కదా! సో, ఈరోజు కూడా అలాగే కాకపోతే తూర్పు వైపుకి ఎక్కువ వంగి ఉంటారండి. సో, ఇది కూడా ఈరోజు రథసప్తమిలో ప్రత్యేకత అన్నమాట. అండ్ అలాగే ఈ పూజకి ముందే తలస్నానం చేయాల్సి ఉంటదండి. తలస్నానం కూడా ఎలా అంటే జిల్లేడు ఆకులు, రేగుపండుతో పాటు మీరు చేయాల్సి ఉంటదండి. సో, చాలామంది ఒక జిల్లేడాకుతో చేస్తారు. 1 లేదా 7 జిల్లేడాకులు, 7 రేగుపండ్లు కూడా యూజ్ చేయొచ్చు. మేమైతే ఒక జిల్లేడాకు అండ్ రేగుపండుతో చేసామండి. ఇది కూడా చేయాల్సి ఉంటది. సో, పరమేశ్వరుడికి జిల్లేడాకు అంటే చాలా ఇష్టము. సో, అదనమాట. అది కూడా మీరు చేయాల్సి ఉంటది. నెక్స్ట్ వచ్చేసి మన పూజా సామాగ్రి మా అమ్మగారు ఇంకా అలంకరిస్తున్నారు. కుంకుమ బొట్లు అన్నీ పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం తయారు చేసుకున్న చిక్కుడు రథం ఉంది కదా! 7 చిక్కుడుకాయలతో చేసుకున్న రథము. దీనికి కూడా నీట్‌గా గంధం పెట్టుకొని పసుపు, కుంకుమ బొట్లనేవి పెట్టుకొని అలంకరించుకోవాల్సి ఉంటదండి. ఇంకా మనం పువ్వులు కూడా పెట్టుకోవచ్చు. చూసారా? ఒక్కొక్క చిక్కుడుకాయకి 3 బొట్లు చొప్పున మా అమ్మగారు పెడుతున్నారు. చాలా అందంగా ఉంటది. రథసప్తమి మేము ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేసుకుంటాము. పూజ అన్నీ కూడా చేసుకుంటాము. నేను ఇన్‌కేస్ ఇంటి దగ్గర ఉన్నాను అంటే కంపల్సరీగా మేమైతే ఈ పూజ చేసుకుంటామండి. నెక్స్ట్ మా అమ్మగారు సూర్య భగవానుడికి కుంకుమ బొట్లు కూడా పెడుతున్నారు. ప్రతిమకు కూడా మనం కుంకుమ బొట్లు అన్నీ పెట్టుకోవాల్సి ఉంటది. చూసారా? వన్స్ దేవుడిని పెట్టుకున్న తర్వాత పూలతో అలంకరించుకోవాలి. చామంతి పువ్వులు, బంతి పువ్వులు, అలాగే మందార పువ్వులు అన్ని పువ్వులు మేము తెచ్చుకున్నాము. ఈ బంతి పువ్వులు ఒకసారి వ్లాగ్‌లో అమలాపురం వెళ్ళి పూల మొక్కలు తెచ్చాము అని చెప్పి వ్లాగ్ చేశాం కదా! సో, అలా నాటిన మొక్కలకి వచ్చిన బంతి పువ్వులండి ఇవి. ఇదనమాట. అండ్ అలాగే గాయ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్‌గా మేము పెనుగొండ వెళ్ళాం కదా! పెనుగొండ వాసవి మాత ఆత్మార్పణ రోజు. సో, అప్పుడు అమ్మవారి పాదాల దగ్గర ఉంచిన చీర అనమాట. అది మా అమ్మగారు కట్టుకున్నారు. ఈ కాటన్ శారీ. సో, అది కూడా చాలా మంచిది ఇవాళ. చూసారా? ఫైనల్‌గా మేమైతే రథాన్ని చామంతి పూలతో బాగా అలంకరించుకున్నాము. సో, నెక్స్ట్ వచ్చేసి పసుపు విఘ్నేశ్వరుడిని చేసుకుంటున్నాము. ఏ పూజకైనా సరే స్టార్టింగ్ విఘ్నేశ్వరుడి పూజ చేస్తారండి. సో, విఘ్నాలకు అధిపతి కాబట్టి ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలి అని చెప్పేసి విఘ్నేశ్వరుడిని మొదటగా మనం పూజించుకుంటాము ఏ పూజకైనా సరే. సో, పసుపు విఘ్నేశ్వరుడిని కూడా చేసుకొని కుంకుమ బొట్టు కూడా పెట్టుకొని నీట్‌గా మనం పూజ అయితే రెడీ అయిపోయామన్నమాట. చూసారా? మేమైతే పూజకి కావాల్సినవన్నీ తయారు చేసుకున్నాము. చూసారా? ఇక్కడ ముందుగా తయారు చేసిన స్వామివారికి ఎంతో ఇష్టమైన పరమాన్న ప్రసాదం కూడా తయారు చేసి అక్కడ పెట్టుకున్నాము. ఇంకా పువ్వులు, దేవుడికి పెట్టాల్సిన తాంబూలము,
అక్షతలు, పసుపు, కుంకుమ అన్నీ కూడా నీట్గా ఇక్కడ మనమైతే సిద్ధం చేసుకున్నాము. సో చాలా బాగా అనిపించింది మాకైతే ఇలా చేయడము. సో ఇంకా ఏంటి అంటే పూజా సామాగ్రి మీద సూర్యభగవానుడి సూర్యకిరణాలు పడడం కూడా చాలా బాగా అనిపించిందండి. సో గాయస్, పూజకు కావాల్సిన ప్రసాదాలు, పూజా అలంకరణ మొత్తం కంప్లీట్ చేసుకున్నాక మేమైతే కూర్చున్నాము. ఇంక పూజ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి. సో మొదటగా ఏంటంటే మనం దీపం వెలిగించుకోవాల్సి ఉంటుందండి. సో మా మమ్మీని అడుగుతున్నాను ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో మాట్లాడుకుంటున్నాము పూజ ఫస్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పేసి. సో మొదటగా అయితే దీపాలు వెలిగించామండి. సో సూర్యభగవానికి 2 వైపులా 2 దీపాలు పెట్టుకున్నాము. సో దీపాలు వెలిగించాము. దీపాలు వెలిగించి అక్షతలు వేసి మనం పూజ చేసుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా మనకి పసుపు, కుంకుమ అవన్నిటితో ఒకసారి సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుని నెక్స్ట్ ఆస్వానం తీసుకొని మనం పూజ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు. సో స్వామివారికి మేము తీసుకొచ్చిన ఫ్రూట్స్ కూడా అక్కడ పెడుతున్నాం అనమాట. ప్రసాదం కూడా దేవుడి ముందే పెట్టేసుకున్నాము. చాలామంది ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాత లాస్ట్లో ప్రసాదం పెడతారు. మేమైతే ఫస్టే పెట్టేసుకున్నామండి. ఓం కేశవాయ స్వాహ, ఓం కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం గోవిందాయ విష్ణువే నమః. వెనక్కి తీసుకో, తుడుచుకో, చేయి తుడుచుకో. ఓం కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం గోవిందాయ విష్ణువే నమః. విఘ్నేశ్వరుడు పూజ చేసుకున్నాం మమ్మీ. విఘ్నేశ్వరుడు పూజ. ఓకే మమ్మీ. జలకల్లవైకనాదిపాది శాంతాకారం భుజగజనం పద్మనాభం గగన సదృశ్యం మేఘ వర్ణం వందే శుభాంగ లక్ష్మీకాంతం కమలనయనం యోగహృద్యానగమ్యం. ఓం గం గణపతాయ నమః, ఓం మహాలక్ష్మాయ నమః, ఓం సరస్వతి దేవాయ నమః, ఓం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయాయ నమః, ఓం సత్యనారాయణాయ నమః. విఘ్నేశ్వర తండ్రి ఓం నమః శివాయ. ఓం గం గణపతాయ నమః, ఓం గణపతాయ నమః. అగరత్తులు గంట కొట్టాలా మమ్మీ? గంట కొట్టుకోవాలి. తులసి మాతకు కూడా ఏంటి అట్లా ముచ్చం. ఓకే. బెల్లం ముక్కది ఈ తమలపాకులు ఇక్కడ పెట్టేద్దాం. ఓ పువ్వు ఇందులో వేయాలి, చిన్న పువ్వు, తెల్ల పువ్వు, నీళ్ళు చుక్క చాలు వినాయకుడికి. ఇది నైవేద్యం. నైవేద్యం సమర్పయామి. హారతిద్దాం ఒకసారి. ఓకే. వెలిగించమా తీనా. గౌరీ దేవి దయచూడు చల్లని తల్లి, జయమంగళ గౌరీ దేవి. హారతి సమర్పయామి. ఈశ్వరాధనలో నిల్చుకుజాలి వదులు. గోవింద 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 గోవింద. విఘ్నేశ్వరుడు పూజ అయిందమ్మ గౌరీ. ఓకేనా? శ్రీ సూర్యనారాయణ
మేలుకో హరి సూర్యనారాయణ, శ్రీ సూర్యనారాయణ, మేలుకో హరి సూర్యనారాయణ. మమ్మీ సూర్య ద్వాదశ నామావళి చదువుతాను ఇప్పుడు. 12 నామాలు ఉన్నాయి, అవి చదువుతాను. ఓకేనా? ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానువే నమః, ఓం ఖగాయ నమః, ఓం పుష్ట్యే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మారీచియే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం ఆర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం సూర్యదేవాయ నమః. 12 నామాలు మమ్మీ. 12 నామాలు. ఓం సూర్యదేవా నమో నమః. సూర్యాష్టకం చదువుకుందాం. సూర్యాష్టకం. ఆదిదేవా నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర, దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుదే. సప్తస్వర రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం, శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. లోహితం రథమారూఢం సర్వలోక పితామహం, మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. త్రైగుణ్యం చ మహోషోరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం, మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. బృంహితం తేజసాం పుంజం వాయుమాకాశమేవ చ, ప్రభుం చ సర్వలోకానాథం సూర్యం ప్రణమామ్యహం. బందుక పుష్పశంకాసం హరకుండలభూషితం ఏకచక్రరథం దేవం తం సూర్య ప్రణమామ్యహం. ధరం తం సూర్యం జగత్కర్త మహాతేజః ప్రదీపనం, మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. తం సూర్య జగదానాదం జ్ఞాన విజ్ఞాన మోక్షతం, మహాపాపహరం దేవం తం సూర్య ప్రణమామ్యహం. సూర్యాష్టకం పఠే నిత్యం గ్రహపీడ ప్రణశానం, అప్రోత్రో లభితే పుత్రం దరిద్రో దానవాన్ భవేత్. అమిషం మధుపానం చాయః కటోతి రవెంటినే, సప్తజన్మ భావేద్రోగి జన్మ జన్మ దరిద్రత. స్త్రీతైల మధుమాంసాన్యే త్వజంతి రవిర్తేనే నా వ్యాధిః శోకదరిద్ర్యం, సర్వలోకం సగచ్చతి ఇతి శ్రీ సూర్యాష్టకం. సూర్యదేవా నమో నమః. ఓం నమో సూర్యదేవాయ నమః. సూర్యాష్టకం సమర్పయామి. ఓం సూర్యదేవా నమో నమః. సూర్యాష్టకం సంపూర్ణం. సూర్యదేవుడికి తాంబూలం పెడదామమ్మా. పూగీఫల సమాయుక్తం నాగవల్లి దళర్యుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతాం. ఓం శ్రీ సూర్యదేవతాయ నమః. తాంబూలం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. పెట్టు, అందులో పెట్టేయచ్చు. ఇది ఇరుపొద్దు. ఓం సూర్యదేవాయ తాంబూలం సమర్పయామి. సూర్యదేవుడికి ప్రీతికరమైన 58 నామాలు ఇప్పుడు చదువుతున్నాం. ఓం సూర్యుడై నమః, ఓం రవియై నమః, ఓం నిత్యాయ నమః, ఓం కార్యభానునాయ నమః, ఓం భాస్కరాయ నమః, ఓం మతంగాయ నమః, ఓం మార్తాండాయ నమః, ఓం వివస్వంతాయ నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం ఆదిదేవాయ నమః, ఓం రశ్మిమాలినే నమః, ఓం దివాకరాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం
దేవాయ నమః ఓం మిహిరాయ నమః ఓం ప్రభాకరాయ నమః ఓం మిత్రాయ నమః ఓం ఆదితి సంభవాయ నమః ఓం గోపతి నమః ఓం దిక్పతి నమః ఓం దాతాయ నమః ఓం విదాతాయ నమః ఓం అర్యన్మనాయ నమః ఓం వరుణాయ నమః ఓం పోషాయ నమః ఓం భగాయ నమః ఓం మిత్రాయ నమః ఓం పర్జన్యాయ నమః ఓం అంశురాయ నమః ఓం హితకృత్నాయ నమః ఓం ధర్మాయ నమః ఓం తపనాయ నమః ఓం హరినామాయ నమః ఓం హరిద్వస్వాయ నమః ఓం విశ్వపతి నమః ఓం విష్ణువే నమః ఓం బ్రహ్మాయ నమః ఓం త్రయంబకాయ నమః ఓం ఆత్మాయ నమః ఓం సప్తలోకేశాయ నమః ఓం సప్తసప్తీనా నమః ఓం ఏకాయ నమః ఓం ఏకచక్రరథాయ నమః ఓం జ్యోతిష్పతియే నమః ఓం సర్వప్రాణభృత్యాయ నమః ఓం సర్వభూతహితాయ నమః ఓం శివాయ నమః ఓం ఆర్తిహరాయ నమః ఓం పద్మప్రబోధాయ నమః ఓం వేదాదిమూర్తాయ నమః ఓం కాదిజాయ నమః ఓం తారాసుతాయ నమః ఓం భీమజాయ నమః ఓం పావకాయ నమః ఓం దిష్ణాయ నమః ఓం కృష్ణ ఆదిత్యపుత్రాయ నమః ఓం లక్ష్యాయ నమః ఓం సూర్యదేవా నమో నమః ఓం సూర్యదేవ నమో నమః ఓం సూర్యదేవా నమో నమః గాయస్ ఇప్పుడు ఏంటి అంటే మనకి పూజ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఏంటి అంటే సూర్య భగవానుడికి చిక్కుడు ఆకులన్నా, చిక్కుడు కాయలన్నా, చిక్కుడు రథం అన్నా కూడా చాలా ఇష్టం అన్నమాట. సో ఇప్పుడు మనం ఏంటి మమ్మీ ప్రసాదం ఇందాక చేసాం కదా, పాలు పొంగించుకుని పరమాన్నం వండాం కదా. సో ఆ పరమాన్నాన్ని 11 చిక్కుడు ఆకుల్లో మనం పెడుతున్నాం అన్నమాట కదా మమ్మీ. అవునమ్మా. 11 ఆకుల్లో మనం కొంచెం కొంచెం సర్దుకోవాలి. కొంచెం శనివిడి వడపప్పు కూడా పెట్టాలి. శనివిడి వడపప్పు కూడా. ఇది పరమాన్నం అనమాట. ఇందాక కొద్దిగా చూడు మమ్మీలు కొంచెం ఎన్ని 5, 10, 11 ఇంకొక ఆకు పెట్టేస్తా. కొంచెంగా కొద్దిగా శనివిడి వడపప్పు నేను పెడతాను. సరే మమ్మీ. కొద్దిగా పరమాన్నం ఇందులో పెట్టు. చాలాగా నీళ్ళు చుక్క జల్లి నైవేద్యం పెట్టు. సూర్యదేవా నమో నమః నైవేద్యం సమర్పయామి అని కొబ్బరికాయ కూడా కొడదాం. ఓకే మమ్మీ. కళ్ళ చుట్టూరు అను అందులో ప్రసాదం మీద కూడా పడాలి, అప్పుడే శుద్ధి అయినట్టు. ఓం దేవా నమో నమః నైవేద్యం సమర్పయామి. కొబ్బరికాయ కొడతావా? కొబ్బరికాయ కొడు. సూర్యదేవా నమో నమః. ఇందులో పెట్టానమ్మా. ఇప్పుడు పెట్టాను అమ్మా. చూడు బెల్లం ముక్క వేద్దామా? చిన్న ముక్కలు ఉన్నాయి చూడు. ఇప్పుడు ఇలా పెట్టా. మళ్ళీ నీళ్ళు చల్లనా? చాలు. ఇప్పుడు అది ఇది మమ్మీ, అది హారతి మంత్రం ఉంది కదా, మంత్రం చదువు. నువ్వు పట్టుకొని చదువుతావు. ఇంకా వెలిగించు.
నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం. ఓం శ్రీ సూర్యదేవాయ నమః. నీరాజనం సమర్పయామి. ఓం సూర్యదేవా నమో నమః. నీరాజనం సమర్పయామి. గోవింద గోవింద. సూర్యదేవా నమో నమః. ఓం సూర్యదేవా నమో నమః. ఓం సూర్యదేవా నమః. జై శ్రీరామ్. నువ్వు పెట్టుకున్నావు కదా, ఓ పువ్వు తీసుకుని తల్ల పెట్టుకున్నావు. పెట్టుకున్నావు. నీకు కూడా కలకత్తుకో. సూర్యదేవా నమో. సో గాయ్స్, ఫైనల్గా పూజ అయితే చాలా చక్కగా చేసుకున్నాం కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. చూసారా, 11 చిక్కుడు ఆకుల్లో ప్రసాదం అది ఉంచాము. యాక్చువల్గా సూర్య భగవానుడు సూర్యకిరణాలు కూడా అలా పూజ మీద పడ్డం మాకైతే చాలా బాగా అనిపించింది. సో మేము ఏంటంటే ఇంట్లో లోపల చేసుకోకుండా బయట సూర్య భగవానుడి వెలుతురు పడాలి అని చెప్పేసి సూర్యకిరణాలలో పూజ అనేది చేసుకున్నాం అనమాట. మీరు సూర్య నమస్కారాలు కూడా చేసుకోండి. యాక్చువల్గా ఉదయాన్నే లేచిన వెంటనే సూర్య నమస్కారాలు కూడా చేసుకుంటారండి, చాలా మంచిదన్నమాట. సూర్య నమస్కారాలు రోజు చేసుకోవాలి. అండ్ అలాగే గాయస్, మా అమ్మగారికి అయితే దేవుడి దగ్గర వీడియో తీశాను. సో పూజ అయితే కంప్లీట్ అయింది. సో గాయస్, ఇదన్నమాట ఈరోజు మా ఇంట్లో మేమైతే రథసప్తమి సూర్య భగవానుడి పుట్టినరోజు పూజ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఇలా జరుపుకున్నాము. పూజా కార్యక్రమం కూడా చాలా బాగా జరిగింది. మీకైతే చాలా బాగా అన్నీ తెలిసాయి. అసలు రథసప్తమి ఎలా జరుపుకోవాలి, ఏంటి ఆంతర్యము అన్నీ కూడా, పూజా విధానం కానీ ప్రసాద తయారీ కానీ అన్నీ కూడా మీకు చాలా బాగా వివరంగా మేమైతే చెప్పడం జరిగింది కదా. సో మీకైతే మా వీడియో చాలా బాగా నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను. సో గాయస్, మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మా ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అనమాట. మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు అండి. సో గాయస్, ఇదన్నమాట ఈరోజు వీడియో. ఇప్పటికైతే ఎండ్ చేసేద్దాము. ఓం సూర్యదేవా నమో నమః. ఓం సూర్యదేవా నమో నమః. అందరికీ కూడా, మనందరికీ కూడా ఆరోగ్యాన్ని అన్ని ప్రసాదించాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలను ఆరోగ్యాన్ని ప్రసాదించాలా సూర్యదేవుడిని అని మనం అందరం కూడా నమస్కరించుకుందాం. సూర్యదేవుడు నవగ్రహాల్లో ముఖ్యమైన గ్రహం అండి సూర్య భగవానుడు. సో మనకి వెలుతురు, ఆయురారోగ్యాలు అన్ని ప్రసాదించేది ప్రత్యక్ష దైవం. ప్రత్యక్షంగా మనకు కనబడేటువంటి దేవుడు సూర్యదేవుడు. ప్రత్యేకంగా సూర్య నమస్కారాలు కూడా చేసుకుంటారన్నమాట. డైలీ రోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేసుకుంటే మనకి చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అన్ని కూడా పోతాయి అన్నమాట. చాలా మంచిది మనకి. సో గాయస్, ఇదన్నమాట ఈరోజు వీడియో. నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి మంచి వీడియోస్ మేము ముందుకైతే వచ్చేస్తాము. టిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.